కేంద్ర మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు ఏకాంతంగా భేటీ అయ్యారు. మొదట సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమిత్ షాతో సమావేశమవగా కొద్దిసేపటి తర్వాత చంద్రబాబు అమిత్ షా అరగంట పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు అంశాలను చర్చించినట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ వర్ధంతి అంశాన్ని అమిత్ షా వద్ద ప్రస్తావించిన చంద్రబాబు ఎన్టీఆర్ కు భారత రత్న ప్రకటించాలని కోరినట్టు తెలుస్తోంది. ఏపీలో పండే పంటలు, కృష్ణానది జలాలపై సమాచారాన్ని అమిత్ షా అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. కృష్ణానది జలాలకు సంబంధించిన సమస్యలున్నాయా, అంతర్రాష్ట్ర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని సీఎంను అమిత్ షా అడిగి తెలుస్తోంది. మరోవైపు నేతలతో విందు సమయంలో జగన్ ప్యాలెస్ పై అమిత్ షా ఆరా తీశారు. జగన్ కు ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి, ఎంత విస్తీర్ణంలో ఉన్నాయని అడగ్గా బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లి, ఇడుపులపాయల్లో 4 ప్యాలెస్లున్నాయని వాటి వివరాలను లోకేష్ వివరించినట్టు తెలుస్తోంది. విశాఖ ప్యాలెస్ కు ఎన్జీటీ 200 కోట్ల ఫైన్ విధించిన విషయాన్ని అమిత్ షాకు వివరించారు లోకేష్. అయితే ఆ ఫైన్ కట్టకుండానే జగన్ దిగిపోయాడని, ఆ భారం తమపై పడిందని చంద్రబాబు వివరించారు. ఎన్జీటీకి ఎప్పటికైనా ఫైన్ కట్టాల్సిందేనని, దానిని ఎగవేయలేరని అమిత్ షా చెప్పినట్టు తెలుస్తోంది. గోదావరి పెన్నా అనుసంధానం పైన అమిత్ షా ఆరా తీశారు. ఆ వివరాలను సీఎం చంద్రబాబు ఆయనకు వివరించారు. గోదావరి నదీ జలాలపై ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కూడా ఆరా తీసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ విందు సమావేశంపై సీఎం చంద్రబాబు స్పందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి అమిత్ షాకు తన నివాసంలో స్వాగతం పలకడం సంతోషంగా ఉందన్నారు. ఏపీ అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలను అమిత్ షాతో చర్చించాలని తెలిపారు.